తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహారం కొనసాగుతోంది. అయితే గత అసెంబ్లీ సెషన్స్లో ఈ వివాదానికి కాస్త తెరపడినట్లు కనిపించింది. కానీ తాజాగా మెడికల్ కాలేజీల మ్యాటర్తో మళ్ళీ అగ్గిరాజుకుంది. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, మెడికల్ కాలేజీల మ్యాటర్తో మారిన సీన్. గవర్నర్ మాటలకు గులాబీ లీడర్ల ఘాటు సమాధానాలు. మెడికల్ కాలేజీలపై సర్కార్ నిద్రలేవాలి. ఎప్పుడో అప్లై చేశామని గవర్నర్కి గులాబీ లీడర్ల ఆన్సర్. సుప్రీం వరకు వెళ్లిన గవర్నర్ మ్యాటర్. పెండింగ్ బిల్లులపై కోర్టు మెట్లెక్కిన సర్కార్. తెలంగాణలో గవర్నర్కు గవర్నమెంట్కు మధ్య కొంతకాలంగా గ్యాప్ తగ్గినట్లే అనిపించినా అది నివురుగప్పిన నిప్పు అన్న విషయం తాజాగా బయటపడింది. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ట్విట్టర్ వార్ నడుస్తుంది. మెడికల్ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు, కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం అసలు దరఖాస్తే చేయలేదన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేయడంలో ఫెయిల్ అయి ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం అప్లై చేసిందంటూ చేసిన వీడియోలతో బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఇక మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేశామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఇక గత 6 నెలలుగా 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదు, తిప్పి పంపడం లేదు. ఆ బిల్లులను తన వద్ద పెండింగ్లో పెట్టుకున్నారు. ఇక ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్కు కూడా ఆమోదం తెలుపుతారో లేదో అన్న అనుమానం సీఎం కేసీఆర్కి వచ్చింది. దీంతో జనవరి 27న గవర్నమెంట్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించింది. దీంతో వ్యవహారం బెడిసికొట్టేలా ఉందని భావించిన ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి పిటిషన్ ఉపసంహరించుకుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగంతోనే ఈ సమావేశాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్ను అసెంబ్లీకి తీసుకొచ్చారు. గవర్నర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే యథావిధిగా చదివారు. దీంతో ఇక రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదం సమసిపోయినట్లే అని అంతా భావించారు. కానీ అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తాజాగా కేసీఆర్ సర్కార్ పెండింగ్ బిల్లులు ఆమోదం కోసం సుప్రీంకోర్టులో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పిటిషన్ వేయించింది. 10 బిల్లులను 6 నెలలుగా గవర్నర్ పెండింగ్లో పెట్టారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గవర్నర్ ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి, కానీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు హోలీ సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ప్రకటించింది.
ఇక తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ 11,000 ఫైళ్లను పెండింగ్లో పెట్టారు. ఇందులో అనేక కీలక ఫైళ్లు ఉన్నాయి. అయినా కేసీఆర్ వాటిని క్లియర్ చేయడం లేదు. రాజకీయ ప్రాధాన్యం, తన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ఫైళ్లకు మాత్రమే కేసీఆర్ క్లియరెన్స్ ఇస్తున్నారు. 2008 డిఎస్సీ అభ్యర్థులు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. కోర్టు కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. అయినా తెలంగాణ సర్కార్ దీన్ని అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును అమలు చేసి 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక విద్యుత్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, ఆర్టీసీ ఉద్యోగుల డిఏ, పీఆర్సీ, పోడు పట్టాల ఫైల్ ఇలా 11,000 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి నోరు మెదపని సీఎస్ శాంతికుమార్, సీఎం కేసీఆర్ కేవలం 6 నెలలుగా 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గవర్నర్ తప్పు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ సూచన మేరకు పనిచేయడం లేదని ఆరోపిస్తున్న సర్కార్ మరి తాను 11,000 ఫైళ్లు పెండింగ్లో పెట్టినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. 10 బిల్లులకు గవర్నర్ను తప్పుపడుతున్న కేసీఆర్ సర్కార్ను 11,000 ఫైళ్లు పెండింగ్లో పెట్టినందుకు ఎన్నిసార్లు తప్పుపట్టాలి? కేసీఆర్పై ఎలాంటి చర్య తీసుకోవాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక ఫైళ్ల పెండింగ్ అటుంచితే వివిధ అంశాలపై ప్రభుత్వం జారీ చేసే జీవోలను కూడా ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచుతుంది. గడిచిన 9 ఏళ్లలో 150 జీవోలను రహస్యంగా ఉంచింది. ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా దానిని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. గత ప్రభుత్వాలు ఈ సాంప్రదాయం పాటించాయి. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాత్రం సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు నచ్చే జీవోలను మాత్రమే వెబ్సైట్లో ఉంచుతున్నారు. తన ప్రయోజనాల కోసం, ప్రజా ప్రతినిధుల ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం జారీ చేసే జీవోలను మాత్రం రహస్యంగా ఉంచింది. ఇక ఈ విషయం ఇటీవల బయటకు వచ్చినా దీనిపై కూడా కేసీఆర్ స్పందన లేదు. గవర్నర్ తప్పు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ సూచన మేరకు పనిచేయడం లేదని ఆరోపిస్తున్న సర్కార్ మరి తాను 11,000 ఫైళ్లు పెండింగ్లో పెట్టినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. 10 బిల్లులకు గవర్నర్ను తప్పుపడుతున్న కేసీఆర్ సర్కార్ను 11,000 ఫైళ్లు పెండింగ్లో పెట్టినందుకు ఎన్నిసార్లు తప్పుపట్టాలి? కేసీఆర్పై ఎలాంటి చర్య తీసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.